శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలిస్తూ, ముందుగా ఈ నెలలో గ్రహస్థితి పరిశీలిస్తే తృతీయ స్థానంలో శని వక్ర గమనంలో ఉండడం వల్ల ద్వితీయ స్థానంలో ఉన్న ఫలితం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ కారణం వల్ల జాతకుడికి కొన్ని అదనపు బాధ్యతలు, ఆర్థిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. చతుర్థ స్థానంలో రాహు, 6వ స్థానంలో గురువు, సప్తమంలో కుజ, భాగ్యస్థానంలో రవి బుధులు, దశమంలో శుక్రకేతువులు. ఈ గ్రహస్థితి పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ రాశి వారికి భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, మరి ఇది కేవలం ధనుసు రాశి వారికి అయితే భాగ్య రాజ్యాధిపతి యోగం. ఈ రెండు కూడా ఈ ధనుసు రాశి వారికి విద్యార్థులకైతే ఉన్నత విద్య అవకాశాలు, మరి వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకైతే వ్యాపార సంబంధించిన అభివృద్ధి, ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఆధ్యాత్మిక సంబంధించినవి, ధార్మిక సంబంధించిన వృత్తుల్లో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అది ఉపాధ్యాయ వృత్తి, న్యాయవాది వృత్తి, ప్రొఫెషనల్గా ఆధ్యాత్మికంగా ఉంటూ ఈ ఎండోమెంట్ సంబంధించిన ఈ పూజలు, పూజారులు, జ్యోతిష్కులు వీళ్ళంతా కూడా ఇదే కోవకి రావడం జరుగుతుంది. అలాగే మత ప్రబోధకులు వీళ్ళందరికీ కూడా ఒక మంచి గుర్తింపు, అలాగే వారికి ఒక తగినటువంటి గౌరవం ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. సాధారణంగా ధనుసు రాశి వారి జీవితం అంతా కూడా ఏదో సమస్య మీద పోరాటం జరుగుతూ ఉంటుంది. నిరంతరం వాళ్ళు ఏదో ఒక కుటుంబ సంబంధించిన విషయాల్లో, ఆర్థిక సంబంధించిన విషయాల్లో, ఇతరుల యొక్క అభివృద్ధి కొరకు, వాళ్ళ శ్రేయస్సు కొరకు పోరాడుతుంటారు. ఈ పోరాటంలో చాలా వరకు విజయం వచ్చినప్పుడు మీ యొక్క ప్రయత్నం వల్ల, మీ యొక్క సూచనలు, సలహాలు, మీ యొక్క కష్టం వల్ల పైకి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని మర్చిపోవడం, మిమ్మల్ని పక్కన పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల మిగతా మాట ఎలా ఉన్నా ధనుసు రాశి వారు కేవలం చాలా వరకు వారి యొక్క శిష్యులు, వారి యొక్క సంతానం వల్లే అభివృద్ధి కలుగుతుంది. మీరు పడిన కష్టానికి తగిన అదృష్టం మీ సంతానం ద్వారా కానీ, మీ యొక్క పుణ్యఫలం వల్ల కానీ లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం శుక్ర కేతువులు దశమ స్థానంలో సంచరించడం వల్ల ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ప్రతిఫలం లేకుండా పనిచేసే వారికి అనుకూలంగా ఉంటుంది తప్ప, ఏమాత్రం లాభాన్ని ఆపేక్షించినా అది ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. వృత్తిలో ఈ సమయంలో కొంతవరకు విరామం రావడం, అనుకోకుండా మీ ఆదాయం అనూహ్యంగా తగ్గిపోవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి టైట్ బాగా ఏర్పడే అవకాశం ఉంది. అంటే వేరే సోర్స్ ద్వారా మీకు మనీ ఆదాయం ఉన్నప్పుడు కూడా మీ వ్యక్తిగత సంపాదన తగ్గిపోవడం వల్ల, కొంతవరకు మనీ బ్లాక్ అయిపోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. మరి ఈ సమయంలో కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకొక సూచన ఏంటంటే, ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి వృత్తి చేసుకుంటూనే అదనపు ఆదాయం కోసం వేరే దాంట్లోకి వెళ్ళడం మంచిది తప్ప, దీన్ని పూర్తిగా వదులుకోవడం వల్ల ముందు ముందు నష్టం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ఒకసారి బాగా ఆలోచించండి. సో ఏదైనా ప్రభుత్వ సంబంధించిన పదవి ఆశిస్తున్న వారికి కానీ, ఏదైనా ఒక ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోనో వారసత్వంగా మీ పెద్దవారి ద్వారా మీకు రావాల్సినటువంటిది, ఏదైనా ఆలయంలో ఉద్యోగం కానీ, ఏదైనా దేవస్థానంలో ఉద్యోగం కానీ, ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం కానీ ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది. కొద్దిగా ప్రయత్నం చేస్తే అనుకున్న సక్సెస్ జరిగే అవకాశం ఉంది. సో అలాగే చతుర్థ స్థానంలో రాహు ఉండడం వల్ల భూమికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మీ యొక్క స్థిరాస్తి మీద ఇతరుల యొక్క కన్నుపడడం వల్ల అది కబ్జాకు గురవడం కానీ, లేదంటే మీరు ఇచ్చినటువంటి మీ యొక్క సొంత గృహం అద్దెకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఖాళీ చేయకుండా ఇబ్బంది పడే ఆ సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు సంబంధించినటువంటి ఖాళీ స్థలమైనా, స్థిరాస్తి అయినా అది మీ ఆధీనంలోనే ఉంచుకుంటే మంచిది తప్ప, ఇతరులకి ఉండమని ఇచ్చినా, వాళ్ళకి రెంట్కి ఇచ్చినా
ఏ విధంగా అయినా సరే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఖాళీ చేయకుండా ఉండడం వల్ల సమయానికి మీరు దాన్ని ఉపయోగించుకోలేకపోతుంటారు. మొహమాటం కొద్దీ మీ దగ్గర బంధువులకి మీ గృహంలో ఉండమని చెప్పిన వాళ్ళు కూడా మీకు అవసరానికి ఖాళీ చేయకపోవడమో ఏదో విధంగా గృహాన్ని నాశనం చేయడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ యొక్క ప్రాపర్టీని మీరే ఉంచుకోండి. అది మనకు అవసరం లేదు, మనం ఎక్కడో విదేశంలో వేరే రాష్ట్రంలో ఉన్నాం, మనం ఎప్పుడు రావనుకుంటే దాన్ని చక్కగా అమ్మేసి వేరే చోటు కొనుక్కుంటే మంచిది తప్ప ఈ విధంగా సాధారణంగా ధనుసు రాశి వారు సొంత ఆస్తిని ఎప్పుడు వారు అనుభవించలేకపోతుంటారు. వాళ్ళ ఆస్తి కానీ వాళ్ళ వాహనం కానీ ఇతరులు వాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని కొంతవరకు గమనించడం చెప్పుకోదగ్గ సూచన. బట్ ఏదైనప్పుడు కూడా మరి కుజుడు సప్తమ స్థానంలోకి రావడం వల్ల చిన్న విషయానికి భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం కానీ, లేదంటే ఏదో కారణం వల్ల మీ భార్యాభర్తల్లో ఒకరికి విదేశ అవకాశాలు రావడం వల్ల టెంపరీగా ఒక 5-6 నెలల పాటు భార్యాభర్తల మధ్య ఒక మాట ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సమయంలో జీవిత భాగస్వామి యొక్క హోదా పెరగడం వల్ల, వారు బిజీగా ఉండడం వల్ల కూడా కొంతవరకు ఫిజికల్గా భార్యాభర్తల మధ్య ఎడబాటు రావచ్చు. ముఖ్యంగా స్త్రీలు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి స్త్రీలకి ఇతరుల నుంచి కొంత వేధింపులు, ఏదో విధంగా హెరాస్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఉద్యోగంలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళ వ్యక్తిగత భద్రత కాపాడుకోవడం మంచిది. దీనివల్ల కొంత నిందలు చికాకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్త్రీల విషయంలో మాత్రం కంపల్సరీగా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అవసరం లేదు, పెద్దగా పని లేదనుకుంటే చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి గృహ నిర్వహణ బాధ్యత తీసుకుంటే చాలా మంచిది. బట్ ఏదైనా ఉద్యోగ అవకాశాల్లో కొంతవరకు మార్పు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా మాత్రం చాలా ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవడం, సమయానికి తగిన ధనం లేకపోవడం వల్ల ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిలో అందరికీ ధనాన్ని, వివాహ సౌఖ్యాన్ని, సర్వ సంపదల్ని సమకూర్చే శుక్రగ్రహం గోచారీత్యా సెప్టెంబర్ నెల 19వ తారీఖు వరకు కూడా ఇంచుమించుగా నీచ స్థితిలో ఉండడం, అక్కడ ఉన్నటువంటి కేతు గ్రహంతో కలిసి ఉండడం వల్ల చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంటాయి. మనీ చాలా టైట్ ఏర్పడుతుంటుంది. అలాగే ముఖ్యంగా స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం కానీ, వారికి ఏదో విధంగా మానసిక ఆవేదన కలిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు భర్తలు చేసే కార్యక్రమాలు, పిల్లలు కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా ఈ సమయంలో స్త్రీలు చాలా మనోవేదనకి గురవుతూ ఉంటారు. అంటే శుక్రుడు గోచారీత్యా బలహీనమైనప్పుడు అది స్త్రీల మీద, స్త్రీల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంటుంది. సో దాని కొరకు మనం బయటపడాలి, ఆర్థిక సమస్యలు మనకు లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో కులదేవత అంటే వాళ్ళ యొక్క కుల దైవాన్ని, లేదంటే అమ్మవారిని, ఇంకా అందరికీ అనుకూలమైనటువంటి లక్ష్మీ అమ్మవారిని విధి విధానంగా పూజించుకోవడం అనేది మంచిది. అంటే ముఖ్యంగా శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా నియమంగా ఉంటూ ఆ రోజు ఏదన్నా మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో మనకి కుంకుమార్చన చేయించుకోవడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, వీలైతే ఆ రోజు పులుపుతో సంబంధించినటువంటి వస్తువులు విసర్జించి ఆ రోజు 99% క్యాష్ రూపంలో ధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండాలి. ఎవరికైనా సరే బంగారు వస్తువులు ఏరివేయడం అటువంటివి చేయకూడదు. అలాగే డబ్బు ఖర్చు పెట్టకూడదు. అంటే ఇంచుమించుగా ఫోన్పే, గూగుల్ పే లాంటివి కూడా చేయకుండా మీకు శుక్రవారం ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి మీ బ్యాంక్ బ్యాలెన్స్లో కానీ మీ పేటిఎంలో కానీ ఎంత ధనం ఉందో ఇంచుమించుగా మళ్ళీ మర్నాడు వరకు అదే ధనం ఉండాలి తప్ప ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్లకుండా ఉండాలి. అలాగే ఆ రోజు చాలా వరకు ఏదైనా బంగారు వస్తువులు తాకట్టు పెట్టడం కానీ, ఎవరికైనా ఎరువు ఇవ్వడం కానీ ఇలాంటివి చేయొద్దు. అలాగే ఆ రోజు సాధ్యమైనంత వరకు చాలా శుభ్రంగా ఉండడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు అందరికీ కలిగి శుక్రగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. సో ఇంకా మనకి ఆర్థిక సమస్యలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి, మనకి సమయానికి ధనం రావడం లేదు అనుకున్న వాళ్ళు ఈ చిన్నపాటి రెమెడీ మీకు దీంతో పాటు ఇంచుమించుగా ఈ సెప్టెంబర్లో వచ్చే శుక్రవారాలు అంటే ఒక 6 శుక్రవారాలు నియమంగా పెట్టుకోండి. ఆ రోజు సాయంకాలం వేళ అంటే ఇంచుమించుగా సంధ్యా సమయంలో 6 గంటలు 6:30 సమయంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్కి దర్శించి ఆ టెంపుల్లో
6 గులాబీ పువ్వులు మరి స్వామికి అలంకరణ నిమిత్తం ఇవ్వడం వల్ల, మీరు అక్కడ 6 ప్రదక్షిణలు చేయడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. అలాగే హనుమాన్ టెంపుల్లో ఉన్నటువంటి సింధూరాన్ని తెచ్చుకొని మీరు ప్రతిరోజు దాన్ని బొట్టుగా తిలకంగా ధరించడం వల్ల కూడా మీ ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. సో అలాగే వీలైన వారు లక్ష్మీ అష్టోత్తరాన్ని, దాంతోపాటు విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయవలసి ఉంటుంది. అలాగే మరి శుక్రుడు కేతుగ్రహంతో కలిసి ధనానికి ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి గణపతికి సంబంధించినటువంటి గణపతి అష్టోత్తరం కానీ, గణపతిని గరికతో అర్చన చేయడం కానీ చేయవలసి ఉంటుంది. సాధారణంగా చాలామంది కేవలం లక్ష్మీ అమ్మవారిని మాత్రమే ప్రార్థించి పూజించి మరి విష్ణుమూర్తిని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందితేనే లక్ష్మీదేవి మీకు అనుగ్రహిస్తుంది తప్ప కేవలం కనకదార స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం, శ్రీ సూక్తం చదివినంత మాత్రాన్ని సరిపోదు. దానికి కలిపి ఖచ్చితంగా మీరు విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేస్తేనే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం 100% లభిస్తుంది. ఎవరైతే శుచిగా శుభ్రంగా ఉంటారో, ఎవరి గృహం అయితే చాలా లక్ష్మీకళతో చాలా శుభ్రంగా ఉట్టిపడుతుంటుందో వాళ్ళకే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే వస్త్రధారణలో కూడా 99% అవకాశం ఉన్నవాళ్ళు ఒకరోజు ధరించినటువంటి వస్త్రాన్ని మళ్ళా తిరిగి మర్నాడు ధరించకుండా ఉంటేనే మంచిది. దాన్ని ఏదో తడిపి కానీ మళ్ళీ కొత్తగా కానీ ఇస్త్రీ చేసి కానీ వేసుకుంటే మంచిది తప్ప ఒకరోజు విడిచిపెట్టినటువంటి వస్త్రాలు ఖచ్చితంగా 2వ రోజు కానీ 3వ రోజు కానీ అలాగే వాడకుండా ఉంటేనే మంచిది. కొంత ఇబ్బందికరమైన ఈ నియమాన్ని మీరు కరెక్ట్గా రెగ్యులర్గా పాటిస్తే ఆటోమేటిక్గా మీకు లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. మీ యొక్క ఆర్థిక సంపద కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ కొద్దిపాటి రెమెడీ కష్టమైనా ఆచరించి చూడండి, విజయం మీకే లభిస్తుంది. స్వస్తి.